ప్రభుత్వం ప్రవేశపెట్టింది ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు. కానీ మహిళలకు ప్రవేశపెట్టిన సంతోషమే, కానీ మా ఆటో కార్మికులకు అయితే దినం గడవడం బాగా కష్టం ఉన్నది. ఆటో కిరాయి ఛార్జీలు వెళ్తలేవు, మంది వచ్చి ఆటోలలో ఎక్కుతలేరు. ఆటోలు ఎంతసేపు అయినా బస్సు ఎక్కే పోతాం అంటారు, కానీ మరి ఆటోలు ఇటు ఉంటున్నాయి. పొద్దున్న దాకా ఇట్లా పెట్టుకొని కూర్చుంటున్నాం. మాకు మాత్రం రోజు 1000 రూపాయలు దొరికేది ఇప్పుడు 500 కూడా దొరుకుతలేవు, 200 దొరుకుతున్నాయి అంతే. మరి మా గురించి కూడా ఆలోచించాలి ప్రభుత్వం. ఆలోచిస్తా అని చెప్పి ఇదివరకు ఎలాంటి ప్రకటనలు ఇవ్వలేదు. ఆటో కార్మికుల గురించి అసెంబ్లీలో మాట్లాడతాం, ఈడ మాట్లాడతాం, ఆడ మాట్లాడతాం, చర్చిస్తాం అని అన్నారు. కానీ ఆ చర్చ లేదు, ఆ ప్రకటన లేదు. ఒక ప్రత్యేకమైన ప్రకటన మాత్రం చేయాలి ఆటో కార్మికుల గురించి. వాళ్ళు మా జీవనోపాధి ఇదే, మేము బతుకుడే దీని మీదనే. ఇప్పుడు ఫైనాన్స్లో ఆటోలు తీసుకొచ్చినాం, ఆ ఫైనాన్స్ ఎట్లా కట్టాలి? ఫైనాన్స్ కట్టకపోతే గుంజుకపోతే రేపు పొద్దుగాల మేము ఉపాధి ఉండే పరిస్థితులు ఉన్నాయి. అందు గురించి ఖచ్చితమైన ప్రకటన ఏదైనా చేయాలి. మాకు జీవనోపాధి కింద ఏదో కొంత సహాయం ప్రభుత్వం సహాయం చేయాలి ఖచ్చితంగా. ఎందుకంటే చేస్తామని మాట ఇచ్చారు కాబట్టి ఎన్నికల మేనిఫెస్టోలో మాట్లాడారు. ఇది 6 గ్యారంటీలు అలాగే మాట్లాడారు. ఆటో కార్మికుల గురించి మేము మాట్లాడతాం, చేస్తాం, గెలిచినాం కాదు కూడా మాట్లాడారు. అలాంటిది ఏమి ఇప్పుడు ఇంతవరకు కూడా చేయలేదు. కాబట్టి మా డిమాండ్ ఏంటంటే డిమాండ్ అంటే ప్రభుత్వం డిమాండ్ చేసేంత మేము పెద్దవాళ్ళం కాదు. ఎందుకంటే ఏదో ఆటో కార్మికులం కాబట్టి ఆటోలు నడుపుకునేది నా బతికే బాపతగాలను. అందు గురించి చూసి మా గురించి ఏదో వాళ్ళ తోచినంత, ప్రభుత్వం తోచినంత ఖచ్చితంగా ఆ ఇన్సూరెన్స్ కట్టలేకపోతున్నాం. ఏమన్నా ఉంటే ఇంకా ఫిట్నెస్ అక్కడ ట్యాక్స్లైనా ఫ్రీ చేస్తే అట్లా మాకు కొంత అది అవుతుంది అని మేము అనుకుంటున్నాం. ప్రభుత్వానికి ఏదో వినియోగించుకునేది. థ్యాంక్ యూ.